సాధన సంపత్తియుగలిగిన ఒక మనుజుడు తన పుణ్య పరిపాకం వలన నిజము తెలుపు పరిపూర్ణ ప్రబోధకుడైన ఒక సద్గురువును ఆశ్రయించి తనలో కలిగిన ఆవేదనను వివరించుతున్నాడు. సాధన సంపత్తి అనగా నిత్య అనిత్య వస్తు వివేకము, ఇహమూత్ర ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము అను ఈ సాధన చతుష్టయము వేదాంత విద్యకు ముఖ్య సోపానములుగా ఉన్నవి. ఈ 4 సాధనలలో మొదటిదైన నిత్య అనిత్య వస్తు వివేకము ఏ మనుజునకు కలుగునో ఆ మనుజుడు విమర్శనా జ్ఞానం కలవాడై వివేకవంతుడగుచుండును. అది ఎట్లనగా, లోకములో మానవుడు చూచుచున్న సకల రూపాదులన్నీ ఒకప్పుడు నశించుచున్నవని తెలియబడి ఇవి అన్నీ శాశ్వతములు కావని వాటిపై భ్రాంతిని వదిలి దూరదృష్టితో విచారించిన వానికి ఈ రూపనామాదుల వెనుక ఏ సత్తా పదార్థమో ఒక ఆత్మవస్తువు ఉండి ఈ రూపనామాదులను ప్రకాశింపజేయుచున్నదని శాస్త్రములలో తెలుపుట చూచి ఆ ఆత్మవస్తువును కొంత పరిశీలించగా నాలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మే సర్వజీవులలో ఉన్నది. మమాత్మ సర్వభూతాత్మ అని శృతి తెలుపుట వలన అన్ని ఉపాధులలో ఏ ఆత్మ ఉన్నదో ఆ ఆత్మను నేనయ్యున్నానని నాకే తెలియబడుచున్నది. ఆ ఆత్మను గురించి విచారించిన ఎడల ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి, సర్వభూతముల హృదయస్థానములలో ప్రకాశింపబడుచున్న ఆ ఆత్మను నేనేనని ఈశ్వరుడు లేక బ్రహ్మము చేత తెలుపుట వలన ఆ బ్రహ్మములో ఉన్న ధర్మమేమని సూక్ష్మముగా విచారించిన వారులకు శృతులు ఇట్లు తెలుపుతున్నవి. ఇచ్ఛామాత్ర ప్రభు సృష్టి శోకామయత బహుశ్యాం ప్రజాయేవ అనగా బ్రహ్మం సంకల్పమనే ఇచ్ఛామాత్రుడై ఆ సంకల్పమనే ఇచ్ఛతో అనేక జీవులను సృష్టించుచు ఆ జీవులకు జన్మనిచ్చుచున్నాడని చాందోగ్యోపనిషత్తు తెలుపుతున్నది. అదే మాట గీత 7వ అధ్యాయం 10వ శ్లోకమందు కూడా తెలిపి ఉన్నది. నాలో ఆత్మగా ఉన్న బ్రహ్మము జన్మాదులకు కారణమై చలనంతో కూడి ఉన్నందువలన నేనును చలనంతో కూడి జన్మాదులు ఎత్తవలసి ఉండును. అందువలననే తన్నివృత్తో మోక్ష, నేను లేకుండా పోవడమే మోక్షమని శృతులు తెలుపుట వలన మహాత్మా ఏ చలనాదులు లేనిది, స్థిరమైనది, సత్యమైనది ఏదిగా ఉన్నదో జీవోహం శివోహం అనుదానికి ఏది అతీతమై శాంతమై ఏ జన్మాదులు లేక ఉన్నదో అట్టి దానిని నేను విచారించవలేను. అట్టి దానిని నేను పొందుటకు ఏ సాధనలు కావలేనో ఆ ఉపాయం నాకు ఎరిగించి నన్ను కృతార్థుని చేయమని పాదంబులపై పడి సత్శిష్యుడు ప్రార్థించుచుండెను. శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాతగని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాళుండు గురుడు భక్త వినుమనెను, సంశయమీక బాధింపదనెను. పరిపూర్ణమొకటి లేనిరుకానేదొకటి, పరిపూర్ణమిరుకాల నెరిగి ఎరుకను మాను. భక్త వినుమనెను, సంశయమీక బాధింపదనెను. పాదంబులంబడి శిరసా వందనములర్పించుచున్న శిష్యుని గురువు చూచి కరుణామృత దృష్టిని ప్రసరింపచేయుచు అతిశయించుచున్న ఆనందముతో 3 పురులతో పెనబడిన త్రాడువలే దయ, కరుణ, ప్రేమ ఈ 3 ఒక్క తూరి పెళ్ళుబికి ఆలింగనము చేసుకుని, బిడ్డా నీవు ఏ సంశయములతో బాధపడుచు నా దగ్గరకు వచ్చితివో ఆ సంశయములన్నీ ఇక నిన్ను బాధింపనేరవు. తెలియవలసిన దానిని ఏనాడు తెలుసుకొందువో ఆనాడే ఈ సంశయములన్నీ నిర్మూలమగును. తెలియవలసినది తెలియలేక ఎన్ని తెలిసినను భ్రాంతులు రహితము కానేరవు. ఈ జగత్తులో పరిశీలించవలసినవి ఉన్నవి 2 వస్తువులు మాత్రమే కనబడుచుండును, 3వది మాత్రం కనబడకుండును.
మూడవది ఉన్నదన్నను వానికి వాని అజ్ఞానమే మూడవదిగా కనబడుచుండును. ఉన్న రెంటిని పరిశీలించి సత్యమైన పరిపూర్ణమును నిలుపుకొని లేని ఎరుకను లేకుండా చేసుకునిన ఇక ఏ భ్రాంతులు ఏ సంశయములు పుట్టకుండా పోవును. ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా, నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ నిరిగింతు పోకు. సాధనాలందు మరిగితే రాకు, ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాసా చేసితివేని పరిపూర్ణ బోధనే నిరిగింతు పోకు. సాధనాలందు మరిగితే రాకు. శిష్య, నేను నీకు తెలుపబోవు అచల పరిపూర్ణమును దర్శించుటకు ఏ సాధనలు చేయవలసిన పని ఉండదు. చీకటిలో ఉన్న వస్తువును చూచుటకు నేత్రమునకు దీపము యొక్క సహాయము కావలయును. సూర్యుని చూచుటకు దీపము యొక్క సహాయంతో పని లేనట్లుగా అచల పరిపూర్ణమును దర్శించుటకు ఏ సాధనల సహాయంతో పని లేక ఉండును. లోకములో అష్టాంగ యోగములు, 84 ఆసనములు, నానా విధములైన హఠయోగములు, పంచముద్రలు మొదలగునవి ఎన్ని ఉన్ననో నా గురుదేవునిచే నేను పొందబడిన అచల పరిపూర్ణ బోధమందు ఈ నా గురుదేవునిచే తెలుపబడిన అచల పరిపూర్ణ బోధ ముందు ఈ సాధనలన్నీ గడ్డిపోసకు కూడా పనికి రాకపోవును. నీవు కూడా ఆ సాధనలు చేయనని ఆ సాధనలతో పని లేదు అని బాస చేసి ఈ బోధ దగ్గరకు వచ్చితివేని ఆ పరిపూర్ణ బోధ వివరించగలను. ఆ బోధ నీకు పట్టగలదు. లేదా ఆ సాధనల మీద నీకు అపేక్ష ఉండి ఆ సాధనలు విడువలేక ఉంటివేని ఈ బోధ దగ్గరకు రాకయుండడమే మంచిదని నీకు ముందుగా తెలుపుతున్నాను. అగ్నిహోత్రునికి ఆకలి అయినచో ఒకరు వండి పెట్టవలసిన అవసరం లేదు. సూర్యుని చూచుటకు దీపం అవసరం లేదు. ముంజేతి కంకణము చూచుటకు అద్దం అవసరం లేదు. ఇట్లనే పరిపూర్ణ బోధన పొందేవానికి ఏ కర్మలతో ఏ సాధనములతో అవసరము లేదని అభిప్రాయము. గురువర పరిపూర్ణంబన నెరుకననివి రెండి, ఇవి రెండు ఎట్టి వెరుకోద్భవమందెరుక జను చోటు ఎయ్యది, ఎరుకను నేనెట్ల విడిచే దెరిగించు మనెను, అట్లనే గురుడు ఎరిగింతు ననెను. చరణాధూళిని రెండు కరమూల గుని తన శిరమున ధరించి శరణాని యా శిష్యుడెరిగించు మనెను, అట్లనే గురుడు ఎరిగింతు ననెను. ఓ సద్గురువర్యా, నా మనవి ఆలకింపుడు. మీరు తెలిపిన అంశములలో పరిపూర్ణమొకటి అనియు లేని ఎరుక ఒకటి అనియు 2 గుర్తులను సెలవిచ్చితిరి. అందులో పరిపూర్ణమనగా ఎట్టిదో అది ఎక్కడ ఉన్నదో, రెండవది అయిన ఎరుక అనగా ఎట్టిదో ఆ ఎరుక ఎక్కడ పుట్టుచున్నదో, తిరిగి ఎక్కడ లయమగుచున్నదో, ఆ ఎరుకను నేను విడనాడడానికి ఏ మార్గమైనా ఉన్నదో లేదో తెలుపమని శిష్యుడు అడుగగా ఆ గురుమూర్తి మహా సంతోషంబున నీవు కోరినట్లు సర్వము నీ కొరకుగా తప్పక వివరించెదను అని మాట ఇవ్వగానే శిష్యుడు ఆ గురుదేవుని 2 పాదములు కౌగలించుకొని ఆ చరణధూళిని తన మస్తకంపై ఇడుకుని నీవే శరణు శరణని స్తుతించుచు ఆ వివరమంతయు విశదముగా వివరించుమని అంజలిబద్ధుడై నిలచెను. మొదల చలము నెరిగించెద విదితముగా లేని ఎరుక వివరింతుపైన్, తుదకెరుకను విడిపించెద మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చంచల బుద్ధి మానుంటివేని, పదుగురు నిన్ను చూచి భళిసె భాషి త్రోవ కెదురు లేదనేటట్టు
చెప్పినట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని చంచల బుద్ధి మానుంటివేని. శిష్య, నేను నీకు మొదట తెలియజేయునది ఎట్టిదనగా, ఈ సృష్టికి గాని ఈ సృష్టిని చేసిన బ్రహ్మమునకు గాని శిష్య, నేను నీకు మొదట తెలియజేయునది ఎట్టిదనగా, ఈ సృష్టికి గాని ఈ సృష్టి చేసిన బ్రహ్మమునకు గాని పూర్వమునే ఉన్నదియు, ఏదాని సంబంధము లేక సనాతనమైనదియు, సర్వవ్యాపకమై రూపనామ క్రియారహితమైన ఏ అచల పరిపూర్ణమున్నదో అట్టి దానిని చూపించదను. తరువాత విశదముగా లేని ఎరుకను గాని ఆ ఎరుక ఉత్పత్తి లయములను గాని తెలియపరచి ఎరుకను విడిచే పద్ధతిని కూడా వివరించెదను. ఇన్నిటికీ ముందు నీకున్న చంచల బుద్ధిని లేకుండా చేసుకుని నా మీదను నా మాట మీదను నమ్మకము కలిగి నేను తెలుపు బోధను శ్రద్ధగా వినుచు ఆ బోధా పద్ధతిలో నడుచుకొనగలిగితివేని పదుగురు నిన్ను గాని నీవు పొందిన బోధను గాని మెచ్చుకొని శభాష్ అనేటట్లు చేసేదను. ఈ సనాతనమైన అచలంను గురించి కృష్ణ యజుర్వేద యోగకుండలి యందు తతస్థిమిత గంభీరం సతేజోనత మస్తతం అనాఖ్యమనభివ్యక్తం షత్కించిదవశిష్యతే. శిష్య, మాయాకార్యమైన సమస్త ద్వైతమును నిషేధింపగా శాంతముగా ఉండునదియు, అవాంగ్మానస గోచరమైనదియు, తేజస్సు గానిదియు, చీకటి గానిదియు, పరిపూర్ణమైనదియు, పేరు లేనిదియు, స్పష్టపడనిదియు, ఇంద్రియములకు విశదీకరించుటకు సాధ్యము కానిదియు, శూన్యము కానిదియు ఒకటి శేషించి ఉన్నదని తెలుపబడి ఉన్నది. మీరింతవారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై, ఏరింతవారు జగమున లేరని నామదికి దోచే లెస్సాగా వినుడి. ఆజ్ఞకు మీర లేదు కనుగొనుడి, ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా మీరానతివ్వండి. తోరమౌ ఈ బోధ లెస్సగా వినుడి, ఆజ్ఞకు మీర లేదు